జై శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. గత వీడియోలో నేను అందరినీ కూడా రామాయణము శ్లోకముతో పెట్టమంటారా లేదా అర్థం ఒకటే పెట్టమంటారా అని అడిగాను. ఆ వీడియోని మొత్తం 120 మంది చూస్తే ఒక 7 మంది దాకా కామెంట్ చేశారు. అందరూ కూడా శ్లోకములు మరియు అర్థము పెట్టమని కామెంట్ చేశారు. కాబట్టి ఈ సర్గ నుంచి కూడా ఆ విధంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. అలాగే అందరికీ ఒక చిన్న విషయం ఏమిటి అంటే, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా దీన్ని లైక్ చేయగలరు. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. అదే కాకుండా ఈ వీడియో కనుక మీకు స్లోగా ఉంటే మీరు యూట్యూబ్ సెట్టింగ్స్లో దీనిని మీరు వినే వేగానికి తగ్గట్టుగా దాన్ని పెట్టుకుని వినండి. ఎందుకు అంటే వేగంగా చెబుతూ ఉంటే చాలామంది స్లోగా చెప్పని అడుగుతున్నారు. అందుకోసమని నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసి పెట్టే ప్రయత్నం చేశాను, కానీ అది కుదరటం లేదు. కాబట్టి నేను కొంచెం సావధానంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. శ్లోకములు కానీ కథ కానీ మీకు ఇది వేగం తగ్గినట్టుగా ఉంటే యూట్యూబ్ సెట్టింగ్స్లో వేగం పెట్టుకుని వినండి. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని 47వ సర్గ. ఇందులో మొత్తము 22 శ్లోకాలు ఉంటాయి. ఇందులో దితిదేవి గర్భంలో ఉన్న శిశువును 7 ఖండాలుగా ఖండించాడు ఇంద్రుడు. ఆ తరువాత ఏమి జరిగింది అని విశాలా నగరం గురించి ఈ సర్గలో ఉంటుంది. ఇక రామాయణము ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయ జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోస్తుతే. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశయీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సప్తధాతుకృతే గర్భే దితిః పరమదుఃఖితా సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయో బ్రవీత్. మమాపరాధాత్ గర్భోయం సప్తధా విఫలీకృతః నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలశోదన. ప్రియంతు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే. మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే. వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రకా. మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః. బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథా పరః. దివి వాయురితి ఖ్యాతస్తృతీయోऽపి మహాయశాః. చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ సంచరిష్యంతి భద్రంతే దేవభూత మమాత్మజాః. త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః. తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరः
ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషోదనః సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రంతే దేవభూతాస్తవాత్మజాః ఏవంతో నిశ్చయం కృత్వా మాతా పుత్రౌ తపోవనే జగ్ముతుస్త్రిదివం రామకృతార్థామితి న శ్రుతం ఏష దేశస్య కాకుత్స మహేంద్రాధ్యుషితః పురా దితిన్యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచారసః ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్రపుత్రః పరమధార్మికः అలంబుసాయాముత్పన్న విశాల ఇతి విశ్రుతः తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీకృత విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలः సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరः సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతः ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయः సమపద్యత సృంజయస్య సుతः శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్ కుశాశ్వः దేవస్య పుత్రః పరమధార్మికः కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స ఇతి విశ్రుతः తస్య పుత్రో మహాతేజాः సంప్రత్యేష పరీమిమాం ఆవసత్పరమప్రఖ్య సుమతిర్నామ దుర్జయः ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాः దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతస్తు ధార్మికాः ఇహాద్యరజనేం రామసుఖం వత్సామహే వయం శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుగ్దచ్చన్మహాయశాः పూజాంచ పరమాం కృత్వా సోపాధ్యాయస్త బాంధవः ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ధన్యోస్మ్యనుగృహీతోస్మి యస్య మే విషయం మునిః సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ. ఇది శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 47 సర్గः సమాప్తः. అందరికీ కూడా ఒక చిన్న విషయం ఏమిటి అంటే, అందరూ గమనించాల్సిన విషయము, నేను అనుసరిస్తున్న రామాయణంలో ఈ విధంగా ఉంది. దీనికి పాఠభేదములు లేదా అక్షరభేదములు కూడా ఉంటాయి. వేరే దానిలో వేరే విధంగా కూడా ఉండవచ్చు. అందరూ ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించగలరు. కొన్ని శ్లోకాలలో పాఠభేదములు పాఠాంతరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఉదహరించడం లేదు. అందరూ కూడా ఆ విషయాన్ని గమనించగలరు. ఒకవేళ ఎక్కువ పాఠభేదాలు ఉంటే కనుక భవిష్యత్తులో వాటిల్ని ఉదహరిస్తూ చెప్పే అవకాశం కలిగితే కనుక చెబుతాను. లేకపోతే నేను అనుసరిస్తున్న దాంట్లో ఎలా ఉందో ఆ విధంగానే కొనసాగిస్తూ చెబుతాను. ఇది ముఖ్యంగా వినే అందరూ కూడా గమనించగలరు. ఇప్పుడు రామాయణము బాలకాండలోని 47వ సర్గ వృత్తాంతము తెలుసుకుందాము. ఇంద్రుడు దితి గర్భంలోని శిశువును 7 ముక్కలుగా ఖండించారుట. ఖండించిన తరువాత ఆమెను క్షమించమని ప్రార్థించారుట. అప్పుడు దితి తన గర్భంలోనే 7 ముక్కలుగా ఖండించబడిన తన కుమారుని తలుచుకుని ఎంతో దుఃఖించిందిట. కాసేపటికి తేరుకుని దేవేంద్రుడితోటి, కుమారా, తప్పు నాది, నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూసుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటో నా గర్భము విచ్ఛిన్నమైంది. కానీ నీవు నాకు ఉపకారము చెయ్యి. ఈ 7 ఖండాలను కూడా 7 మరుత్తు స్థానాలకు పాలకులుగా నియమించు. నా 7 కుమారులు దివ్య రూపములో వాదస్కంధములకు స్థానపాలకులగుదురుగాక. వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగునుగాక. ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మలోకములోను, ఒకరు ఇంద్రలోకంలోను, 3వ వాడు వాయులోకంలోనూ నిత్యము తిరుగుతూ ఉందురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ యాజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక అని దితి దేవేంద్రుడికి చెప్పిందిట. ఇంకా నీవు నా కుమారుని ఖండించినప్పుడు ఏడవకు అంటే సంస్కృతంలో మారుదా అని అనునయించావు. అందుకోసమని నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారని చెప్పిందట దితి. ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారుట. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డారుట. అమ్మా,
నీవు చెప్పినట్లే జరుగుతుంది, నీకు శుభం జరుగుతుంది అని అన్నారట. తరువాత ఇద్దరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారట. ఈ ప్రకారంగా ఈ కథనంతా కూడా విశ్వామిత్రుడు రాముడికి చెప్పి, రామా, దితి ఇదే ప్రదేశంలో తపస్సు చేసింది, ఆమెకు ఇంద్రుడు ఇక్కడే ఉపచారాలు చేశాడు అని రాముడికి తెలిపారట. ఆ తరువాత మొదటిగా రాముడు విశాలపురము అనే నగరం గురించి అడిగాడు కాబట్టి ఇప్పుడు ఆ నగరం ఎలా ఏర్పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాడు విశ్వామిత్రుడు రాముడికి. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అనే ఆయన భార్యకును విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతుంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు, హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు, సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు, సృంజయుని కుమారుడు సహదేవుడు, సహదేవుని కుమారుడు కుశాశ్వుడు, కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు, ఆ కాకుత్సుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరాన్ని పరిపాలిస్తున్న సుమతి అని ఆ రాజవంశం గురించి చెప్పాడట. ఆ తరువాత మనము ఈ రాత్రి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలా నగరానికి ప్రయాణం కొనసాగిద్దామని చెప్పాడు విశ్వామిత్రుడు. తరువాత వారు వచ్చిన సంగతిని విశాలాపురానికి రాజైన సుమతికి వర్తమానం పంపారుట. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురుకు వచ్చి ఆయనకు ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారట. అర్ఘ్యపాద్యాలను ఇచ్చి సత్కరించారట. విశ్వామిత్రుని చూసి సుమతి, మహాత్మా, తమరు మా నగరానికి వచ్చి మమ్మల్ని కృతార్థులను చేశారు, మేము ధన్యులం అయ్యాము, నన్ను మించిన అదృష్టవంతుడి లోకంలో లేడు అని చెప్పారట సుమతి. వారి సంభాషణను అలాగే వేరు ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆశ్రమం గురించి రాముడు అడగడము, ఆ ఆశ్రమం ఎవరిది, అలాగే అహల్యాదేవికి ఎందుకు శాపం వచ్చింది, గౌతముడు ఆమెను ఎందుకు వదిలేశాడు, ఆమెకు శాప విమోచన ఎలా అవుతుంది అనే విషయాలన్నీ కూడా తర్వాత సర్గల్లో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.